చాలా విషయాలు స్ట్రిక్ట్గా ఉంటాను తెలుసా మీకు. ఎస్ రాఘవయ్య. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే హలో. గో ఇన్ సైడ్. ఈ డఫాగాడు ఇటు వస్తున్నాడేంటి? నమస్కారం గురుగారు. ఏంటి మెడిటేషన్ క్లాస్కి వచ్చేదో చేసేస్తానన్నావు? మెడిటేషన్ చేస్తాను. మెడిటేషన్ చేస్తాడంటే మెడిటేషను. వీడి గురించి ఎవడికి తెలీదు. ఎవరో అమ్మాయిని చూసుంటాడు, ఇక్కడ దాన్ని లైన్లో పెట్టడానికి వచ్చి ఉంటాడు. అర్థమైందిగా కుక్క. మర్యాదగా లోపల పంపించు, లేదంటే కుక్క బిస్కెట్ల విషయం ఊరు మొత్తం చెప్పేస్తా. అర్థమైందా? వెళ్ళి వెళ్ళి వెళ్ళి. ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. నమస్కారం అంకల్. నమస్తే. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అంకల్? బాగానే ఉందే. గుడ్ న్యూస్ చెప్పారు అంకల్. వెళ్తాను. వెళ్ళు. వీడెవడో తెలుసా? ఈ అడ్డాలో నెంబర్ 2 గాడిదే. ఓహో. వీడు నెమ్మదిగా స్కెచ్ చేసి మా అమ్మాయిని గోకేయాలని ట్రై చేస్తున్నాడు. అదంతా తేలిగ్గా ఇద్దండి. అయ్యిందిగా. ఏమైంది? నిన్న సాయంత్రం సిగ్నల్ దగ్గర బైక్ మీద మీ అమ్మాయి గట్టిగా కౌరించుకొని కూర్చుంది. ఎవరిని చూసి ఎవరనుకున్నావు? నేను అలాగే అనుకున్నా. కానీ మీ అమ్మాయి అంకిల్ ఎలా ఉన్నారు అని నన్ను పలకరించింది. పలకరించిందా మా అమ్మాయి? అవును. చూసావా మా అమ్మాయి? ఈ దరిద్రుడి కళ్ళల్లో పడింది. వేగంగా ప్రవహిస్తుంది. కళ్ళు ఎర్రబడి కూర్చో. ఎంతో ఆనందంగా ఉంటాం. శాంతివంతమైన జీవనం గడుపుతాం. పరిశుభ్రమైన వస్త్రం ధరించి మీరంతా పద్మాసనంలో ఉన్నారు. 2 చేతులు వాయుమధ్యంలో ఉంచండి. వెన్నుముకని నిటారుగా ఉంచండి. మీ శరీరంలోని ఏ భాగము కూడా ఉండకూడదు. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నారు. సార్ నన్నెందుకు చూస్తున్నారండి? మెడిటేషన్ చేసుకునివ్వండి. సార్ వీడు నాదంతో చేసిన ధ్యానం తర్వాత మనం సూక్ష్మయోగా క్రియ చేస్తున్నాం. స్లోలీ క్లోజ్ యువర్ చేతులు కూడా ఊర్ధ్వముఖంగా ఉంచండి. సరే Please talk to me. Ooh, baby. Can't let it talk to you, baby. నాకే మస్కా కొట్టడానికి ప్రయత్నం చేస్తారా? ఈ బ్రహ్మం బతుకుండగా జరగదురా. సుజాత అయిపోయాడురా. పిలు సుజాత, సుజాత పిలువరా, పిలు. ఎవరా నువ్వు? నేనా? గూర్ఖాన్ రా. నీలాంటి వాళ్ళు ఇలాంటి ఏదో పనులు చేస్తారని బ్రహ్మంగారు నన్ను అపాయింట్ చేశారా? సర్లే గాని ఈ 100 తీసుకుని పండగ చేసుకో. 100 తీసుకొని పండగ చేసుకోనా? సుజాత, హిందూ మహాసముద్రాన్ని, హిమాలయాల్ని, ఈ గూర్ఖాని ఎవడు కొనలేడురా. ఓ పని చేయి, ఈ 100 రూపాయలు తీసుకుని నువ్వు ఎంజాయ్ చేయి. ఓకే ఓకే. ఏం పర్వాలేదు.
అందరూ జాగ్రత్తగానే ఉన్నారు కదా? జాగ్రత్తగానే ఉన్నారు కదా? లాక్ చేసుకోండి అమ్మా. లాక్ చేసుకొని అందరూ జాగ్రత్తగా ఉండండి. గుడ్ నైట్. ఇలా పడ్డానండి. ఈ అమ్మాయి ఎవరితోనో మాట్లాడుతుంది. డెఫినెట్గా బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు. ఇదే కనెక్షన్ చూపిస్తాను. ఓకే అయితే రేపు కలుద్దాం. టైమా? ఏం కావాలి? ఏంటి లవ్వా? నైట్ టైం ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? ఆడుతూనేగా. ఆల్రెడీ బుక్ చేశాను. ఫోన్ ఎందుకు? డైరెక్ట్గా మాట్లాడు. రేయ్ దా దమ్మా. యు మీన్ మీ? అంత వంకలు తిరుగుతున్నావుంట్రా. మామూలుగా నడవలేవా? ఇద్దరు లవ్ చేసుకోండి, లవర్స్ కదా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఈ కార్టూన్ ఫేస్ కడుతూ నాకు లవ్ ఏంటి? అసలు వీణెవరైనా లవ్ చేస్తారా? చిచి. పాకి పాకి పరదేశీ ఎంత పని జరిగిందిరా? నడుం చూసినందుకు ఆ అమ్మాయి అంత పెద్ద ప్రాబ్లం పెట్టిందా? ఛ, కలకటా నుంచి నేను కరెక్ట్ టైంలో దిగాను రా. ఇప్పుడు చూడు, నేను ఒక చిన్న ఐడియా ఇస్తాను నీకు. ఏంటి? మొత్తం మర్చిపోతావు ఏంటి? ఇదేంటి దశ? వాటర్ ప్యాకెట్ అనుకుంటున్నావా? కాదు, సారా ప్యాకెట్. హైదరాబాద్ లో దీన్ని గుడుంబా. ఇది గాని ఒక్కటి వేసామనుకో, ఇక చూసుకో బాగుంటుంది. రా, నాకు అలవాట్లేదు తెలుసు కదరా. అంటే మాకు మాత్రం అలవాటు ఉందా? కింద పడి గిల గిల కొట్టుకుంటా. ఎవరా నువ్వు? తీసుకో, ఉరుకు ఉరుకు. ఇందులో పోయి, ఇందులో పోయి. బాగానే కొరికేవరా. అది దా 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 పట్టు. అంతే, అయిపోయింది అయిపోయింది. ఇందులో కింద లక్ 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 లక్. ఎలా ఉంది? అంటే అలాగే ఉండదు. ఇప్పుడు నేను చూడు, ఇక్కడ పెట్టు. మంచి పాట వేసుకో. ఏ రంగబతి, ఏ రంగబతి, రంగబతి రంగబతి ఖోల ఖోల. రంగు పోతే కోతి అని నో వరియా. తెలుగు శ్రీకాకుళం మీ నానూరు. అలా శ్రీకాకుళం పాట బై బై ఏ బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ. బై బై ఏ బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ. నువ్వు వచ్చే వారం 10 రోజులకి నిలువుట అద్దాలే మేడలో రమణమ్మ. అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా, అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా. పోయి పూరు గుడిస పాలు చేసినావో మందల్లోడా హరి మాయలోడా. మామరారా గోపి చిన్నవాడా, మామరారా గోపి చిన్నవాడా. అటు బస్సు ఇటు బస్సు, మధ్యన బస్సులో వెళ్దాం రమణమ్మ. అటు రైలు ఇటు రైలు, మధ్యన రైలులో మనం వెళ్దాం రమణమ్మ. మర్చిపోయాను. వెళ్ళిపోయింది, బస్సు వెళ్ళిపోయింది, ప్యాకెట్లు కూడా అయిపోయినాయి. ఓ పని చేస్తాను, ఏంటి? నేను వెళ్ళి ప్యాకెట్లు తెస్తాను. ఈలోగా నువ్వు దమ్ కొడుతున్నా. రే సిగరెట్లు మర్చిపోకరాయ్. ఎక్కడికి వెళ్తున్నావురా? ఇరిపోద్ది. బీదర్. బీదర్? అదేమిటి? మూట. మూట మూట తెలిసిరావా? మూటలో ఉందేమిటి? ఇసుక. ఇసుక? శాండ్. ఇసుక ఇసుక. ఇసుక తీసుకెళ్లి బీదర్లో ఏం చేస్తావరా? జల్లుతా. జల్లటమా? జల్లితే నీకేం వస్తుందిరా? సరదా. జస్ట్ ఫర్ ఫన్. ఫన్నా?
నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఇది బార్డర్ చెక్ పోస్ట్, స్ట్రిక్ట్ గా చెక్ చేయాలి. ఓపెన్ ద బ్యాగ్, ఓపెన్ ద బ్యాగ్. ఓకే, నో ప్రాబ్లం. తీరాతే నీలాంటి వాళ్ళ కోసం నన్ను అప్పుడప్పుడు స్పెషల్ చెకప్ కోసం పంపిస్తుంటారు. ఇక్కడి నుంచి బీదర్కి ఇసుక పట్టుకెళ్ళడం ఏమిట్రా? బీదర్ ఇసుకలేదా? చేయగడుకోండి, ముందు పోయి. ఆంధ్ర పోలీస్ చాలా స్ట్రిక్ట్. బీదర్ ఇసుక చల్లడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.